సార్ నమస్తే అండి. మరి ఈ రోజున కొడాలి నాని నిన్న ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున మాట్లాడుతూ ఈ రోజున టీడీపీ పార్టీ అనేది ఎవరైనా పార్టీని విమర్శిస్తూ ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీసులతో బూడిద చేపిస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ ఒక బూడిద పార్టీగా తయారైందని చెప్పి కొడాలి నాని మాట్లాడుతున్నాడు. ఏంటి సార్ అసలు వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు? అసలు ఇది పార్టీల పరంగా తీసి పక్కన పెట్టుకుంటే అండి, రెండు పార్టీలని కంపారిజన్ చేసుకుంటే మరి తెలుగుదేశం పార్టీ వచ్చేపాటికి ఎవరిని బూడిచ్చేసింది, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఎవరిని బూడిచ్చేశారు, ఎవరిని చంపేశారు, ఎవరిని అడ్రస్ లేకుండా చేశారు, ఏ ఒక్క నాయకుడినన్నా ఈ కొడాలి నాని గారిని వచ్చి చూపించాలనుకుంటున్నాం. ఆ రోజు మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ అయిన సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఒక తీవ్రవాదిలా చేసి ఆయన చావుకు కారణం అయింది వీళ్ళు. అట్లాగే నా అక్కెమ్మడి పడుతున్నాం ఏంటి బాబు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించినందుకు వాళ్ళని పెట్రోల్ పోసి బతికున్న మనిషి మీద పెట్రోల్ పోసి బూడి చేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలు నాయకులు. అట్లాగే మరి ఒక ఎమ్మెల్సీ ఉండి అనంతబాబు చూసుకుంటే తన కార్ డ్రైవర్ని తీసుకెళ్ళి చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అనంతబాబు. ఇట్లా వాళ్ళ పార్టీలో చూసుకుంటే ఇవి బయటకు కనిపించినాయి ఇంకొన్నాయని కూడా తెలియదు. అట్లా రెండు పార్టీల విధంగా కంపేరింగ్ చేసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా నాయకులు చేశారు. ఎక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక సిఐఏ అన్న అతను అది ఎందుకు చేశాడు ఏంటనేది కారణాలు తెలుసుకోవటానికి ఒక సిట్ వేశారు. దానికి సంబంధించి అతను అరెస్ట్ చేశారు, కోర్టుకు పంపించారు, రిమాండ్లో ఉన్నాడు. మరి మీ నాయకులను చూసుకుంటే ఏ ఒక్కళ్ళన్నా మీరు సస్పెండ్ చేశారా చెప్పండి? ఇవాళ బూడిద పార్టీ అన్నారు. ఏ విధంగా బూడిద పార్టీ? ఒక నాయకుడు తప్పు చేస్తే, ఒక కార్యకర్త తప్పు చేస్తే, లేకపోతే ఇంకొకరు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ హయాంలో ఎవరిని శిక్షించారు చెప్పండి? ఒక్కరిని సస్పెండ్ చేశారా? గంట అరగంట అన్న శ్రీనివాసుని సస్పెండ్ చేశారా? కన్యాసుకన్య అన్న రాంబాబుని సస్పెండ్ చేశారా? డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎవరిని సస్పెండ్ చేశారు? న్యూడ్ వీడియోలు ఇచ్చిన ఆ ఎంపీని సస్పెండ్ చేశారు. ఎవరిని సస్పెండ్ చేశారు మీరు చెప్పండి? మీ పార్టీలో ఎవరినైనా చంపటం, దాచుకోవటం, దోచుకోవటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి పరంగా ఏ ఒక్క రోడ్డు అయినా వేసారా? కొడాలి వెంకటేశ్వరరావు నాని గారు మీరు కంకిపాడు టు గుడివాడ రోడ్డే మీరున్న 5 సంవత్సరాల్లో వేయలేపారు. ఇంకా అభివృద్ధి గురించి, బూడిది పార్టీ గురించి, బూడిది గురించి మీరు మాట్లాడే హక్కు, నైతిక విలువలనే మీకు లేవని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది బూడిద ప్రభుత్వం. రేపు ప్రజలు 2029లో కూడా వీళ్ళకి ఏదైతే బూడిద చేసేసి బూడిదే మిగిలేలాగా చేస్తారని చెప్పి కూడా కొడాలని మాట్లాడుతున్నాం. సరే ఏంటి అసలు? అభివృద్ధి చేస్తే తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారు. అదే అభివృద్ధి చేయలేదనుకోండి, మీకు 11 సీట్లు ఇచ్చినట్టు వీళ్ళకి 4 సీట్లు 5 సీట్లు ఇస్తారు. అంతే తప్ప నువ్వు వచ్చి ఇది బూడిద పార్టీ, మాది వచ్చి మంచి పార్టీ అంటే ప్రజలను నమ్మే స్థితిలో ఎవరు కూడా లేరు. రేపు అభివృద్ధిని చూసుకొని, ఉద్యోగాల కల్పన చూసుకొని తెచ్చే ఫ్యాక్టరీలు, వచ్చే పారిశ్రామికవేత్తలని, యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రేపు ప్రజలు ఓట్లు వేస్తారు తప్పితే ఇటు కులాలు, మతాలు, వర్గ విభేషాలు పెట్టుకొని ఓట్లేరు. ఎందుకంటే ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక వర్గాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ హిందువులేమి చేతకానోళ్ళు కాదు, సన్నాసులు కాదు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, శిక్ష పడి తీరుతుంది. అంటే ఎలా చూడొచ్చు అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల పక్కన వేగంగా అమరావతి జరుగుతూ ఉంది, కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇటు లోకేష్ కూడా వివిధ దేశాల్లో తిరుగుతా కంపెనీ తీసుకొస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఇటు జగన్మోహన్ రెడ్డి మావిగాని అంటాం, ఇటు కొడాలి అనే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి సార్? అసలు ఎలా చూడొచ్చు అసలు? ఏమండి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది అవసరం లేదు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వినాశనమే కావాలి. ఎందుకంటే జోడు గుర్రాలు, జోడు అన్నదమ్ములు. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంటే, అక్కడ కేసీఆర్ అధికారంలో ఉంటే తిన ఆస్తులు గీస్తులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అక్కడ రియల్ ఎస్టేట్ని భయపెట్టి, రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరంటే అక్కడ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకా వేరే ఎవరు లేరు. ఈరోజు పృథ్వీరాజ్ అని చెప్పేసి అక్కడ తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని ఇవాళ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, బీజేపీని, ఇతర నాయకులను దూషిస్తారు. జగన్మోహన్ రెడ్డిని దూషించమని అతనికి దమ్ముంటే దూషించడు. ఎందుకంటే వైసీపీ పేటీఎం మీడియా, వైసీపీ పేటీఎం గాళ్ళు వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి ఏదో చేస్తే ఇవాళ రావణకు పట్టిన గతే రేపు మీకు పడుతుంది. ఎందుకంటే బూతులు అనవసరంగా ఎవరిని తిట్టకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి ఇవాళ అయ్యో మేము యూట్యూబర్స్, అయ్యో మేము ఇది మాట్లాడాం, మేము ప్రశ్నిస్తే తప్ప అంటే ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. ప్రశ్నించకోకుండా దేవుళ్ళని తిట్టి, ఇంట్లో తల్లులను తిట్టి, భార్యలను తిట్టి, పిల్లలను తిడితే అది ఈ ప్రభుత్వం ఊరుకోదు, చట్టం ఊరుకోదు. ఎందుకంటే వ్యక్తిత్వ హననం అనేది ఎంత ఘోరమైన శిక్ష అది మీరు ముందు అనుభవిస్తారు, చేస్తారు. ఇవాళ రావణకి బుద్ధి చెప్పారు, నిన్న కేవీఆర్కి బుద్ధి చెప్పారు. అట్లాగే నోటి దోల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దోల తీర్చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే ఇటు అదే విషయం మీద, రావణ విషయం మీద కొడాలని కూడా మాట్లాడుతూ అసలు ప్రశ్నిస్తే తప్పేంటి, ఈ చంద్రబాబుకి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్, అసలు మా ప్రభుత్వం అనేది ఎప్పుడు చేయలేదు, అతనికి అండగా మేము నిలబడతామని చెప్పి కూడా కొడాలని మాట్లాడుతున్నాం. సరే ఏంటి అసలు? ఏమండి, అది పార్టీ కాదు,
అది దొంగల బ్యాచ్, 420 బ్యాచ్, సైకోల బ్యాచ్, ఫ్యాక్షన్లకి, సైకోలకి, క్రిమినల్స్కి ఉండే మెంటాలిటీ ఏంటంటే ఏదో 24 గంటలు ఎదుటి వాళ్ళని దూషించడం, ఎదుటి వాళ్ళని తిడతాం. వీళ్ళు మానసిక ఆనందం, ఒక సైకోయిజంలో వచ్చే నుంచి ఆనందాన్ని వాళ్ళు పొందుతారు తప్పితే ఎదుటివాడు ఎంత బాధపడతాడో, ఎంత చేస్తున్నాడో అని అవసరం. ఒక సీతని తిట్టి, మహాభారతాన్ని దూషించి ఇంత చేసినోడు మీకు మంచోడయ్యాడా? ఏ విధంగా మంచోడు అవుతాడు? నేను ఒక హిందువుగా చాలా బాధపడుతున్నాను. ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు అతనికి ఉపా చట్టం పెడతాం అనేది ఖచ్చితంగా నేను దాన్ని సమర్థిస్తాను. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాముడిని తిట్టినా, మహాభారతంలో ద్రౌపదిని తిట్టినా, ఎవరిని తిట్టినా కానీ అతనికి ఈరోజు సరైన శిక్ష పడిందని మాత్రం మేము ఖచ్చితంగా అనుకుంటాం. అదే ఉపా చట్టం మీద కూడా కొడాలి నాని మాట్లాడుతూ ఏదో కేసు పెట్టారు, ఉపా లేదు, ఉప్మా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉప్మా కేసులు పెట్టారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సరే అసలు ఉపా కేసు గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏండి, ఉపా చట్టం అనేది మామూలు విషయం కాదు. ఆ చట్టం యాక్సెప్ట్ చేయాలి అంటే కోర్టుకి కొన్ని పరిధులు ఉంటాయి. అది తీవ్రవాదులతో కాంటాక్ట్లు ఉన్నా, నక్సలైట్లతో కాంటాక్ట్లు ఉన్నా, భారతదేశానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా దాన్ని కోర్టు పరిధిలోకి తీసుకొని రిమాండ్ ఇస్తుంది. కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందని నువ్వు తప్పు పడుతున్నావా? ఉపా చట్టాన్ని నువ్వు తప్పు పడుతున్నావా? లేకపోతే చట్టాలని నువ్వు తప్పు పడుతున్నావా? ఇది పబ్లిక్గా నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కోర్టు ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఏమీ లేకోకుండా కోర్టు రిమాండ్ విధించదు. అంతకుముందు అతను పెట్టిన 4 కేసులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. దాని గురించి మాట్లాడరే. ఇవాళ పెట్టిన ఉపా చట్టం అంటే నువ్వు దేశద్రోహివా? నువ్వు దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నావా? నువ్వు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నావా? అట్టంటోడిని సమర్థిస్తున్నావు అంటే అందుకనే మిమ్మల్ని ప్రజలు 11 సీట్లో కూర్చోబెట్టారు. రేపు ఆ 11 సీట్లు కూడా రావని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం.